హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం బ్రోకలీతోని ఆమ్లెట్ చేస్తున్నామండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ షుగర్స్ని అదుపులో ఉంచుతుంది. మరియు బ్రోకలీని తీసుకుంటే మెదడు పనితీరును మెరుగుపరుస్తుందండి. కంటి వ్యాధులను కూడా రాకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి అండ్ విటమిన్ కే అధికంగా ఉంటాయండి. మనకి జీర్ణక్రియకి మెరుగుపరుస్తుంది. కొవ్వును తగ్గిస్తుందండి బ్రోకలీ అనేది తీసుకుంటే. తద్వారా గుండె సంబంధిత వ్యాధులని రాకుండా కాపాడుతుందండి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఫ్రై లాగా కాకుండా ఇలా షాలో ఫ్రై కొంచెం ఇలా చేసుకొని సాలెడ్ లాగా చేసుకొని తింటే బాగుంటుందండి. పిల్లలకు పెట్టినా చాలా బాగుంటుంది. ప్రాసెసింగ్ చూద్దామండి. ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి ఇది ఉడికించాలండి. దీనికి 2 ఎగ్స్, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవైతే అన్నీ కట్ చేసాం కదండి. ఇది త్వరగా ఉడుకుతుందండి. స్మెల్ అనేది ఏముండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటాము. అంతే అండి. వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 5-10 మినిట్స్ అయితే పెట్టాలి. ఇది మొత్తం స్టీమ్ అయిపోతుంది, మనకి బాగా ఉడుకుతుందండి. తర్వాత దీన్ని సన్నగా చాప్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉంచుదామండి. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసుకోవాలండి సన్నగా. ఇలా మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని 2 ఎగ్స్ అయితే తీసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనకి ఒక 1/2 అవర్ పడుతుందండి ప్రాసెస్ అనేది. అన్నీ రెడీ ఉంటే త్వరగా అయిపోతుంది. కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాం. ఇది స్మెల్ అనేది ఉండదండి. ఇందులో మనం కొంచెం మిరియాల పొడి వేస్తున్నాము, కొంచెం సాల్ట్. కావలసిన పదార్థాలు అయితే ఇవేనండి. దీంతో మనం ఇలా ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఉడికిందండి. వాటర్ తీసేసి బ్రోకలీని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం సన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత మొత్తం ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లోకి అయితే తీసుకుందాం ఇవన్నీ. ఇలా చాలా డెలికేట్ లాగా ఉంటుందండి. కాలీఫ్లవర్ తిన్నట్టే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కానీ బాగుంటుందండి. టేస్ట్ త్వరగా ఉడుకుతుంది. మన డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా మొత్తం అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఎగ్లోని వైట్ అండ్ ఎల్లోని సపరేట్ చేస్తున్నామండి. వైట్ని తీసేసి ఎల్లోని ఎగ్లోనే పెట్టేస్తున్నాను. ఇలా మొత్తం వైట్ తీసేసాం కదా. ఒక బౌల్లో పెద్ద మందమాటి గిన్నెలో బ్రోకలీ, అల్లం ముక్కలు, కొంచెం కొత్తిమీర, మరి కొంచెం పైనుంచి వేద్దామండి. తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. తర్వాత ఎగ్ది వైట్ ఉంటుంది అండి, అది కూడా వేసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా సాల్ట్ కొంచెం సరిపడా వేసుకోవాలి. నెక్స్ట్ మిరియాల పొడి వేస్తున్నామండి. దీంతో మనకి ఫ్లేవర్, స్మెల్ అనేది ఉండదు. ఎగ్ది కారం కారంగా మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి బాగా కలిపేసుకొని, ఇది లూజ్గా ఉంది కదండి, కొంచెం ఎగ్ వైట్ వేసాం కదా, కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అట్లా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టాలండి. కొంచెం గట్టి పడుతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టేస్తే మనకి గట్టి మిశ్రమం లాగా అయిపోతుందండి. తీసేయాలి. తీసేసి ఇంకొక ప్యాన్ మీద ఆయిల్ వేసుకున్నాము.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రౌండ్గా వచ్చేలాగా ఇలా వేసుకోవాలండి. కావాలంటే ఒక కటోర్లో వేస్తే మనకి ఇలా ఈక్వల్గా వస్తుందండి. 2 అయితే చేస్తున్నాము. దానిపైన మళ్ళీ తర్వాత కొంచెం ఆయిల్ వేసి కొంచెం మిరియాల పొడి వేసుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో ఎల్లో వేయడానికి వీలుగా చూస్తున్నాము. అదే వేసినా కానీ స్ప్రెడ్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక సైడ్ అయితే కాలింది, ఫ్రై అయింది. రొటేట్ చేసేసి మరొక వైపు కూడా ఫ్రై చేసుకుందాం. బాగా మూత పెట్టి కూడా స్టీమ్ చేయాలండి. ఒక 10-15 మినిట్స్ సిమ్లో పెట్టి మనం ఉడికించాలి. ఇలా కొంచెం 2 సైడ్లో ఉడికిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఎగ్ ఎల్లోని కూడా వేసామండి. ఇలా వైట్ ఎక్కువ ఉంది కాబట్టి స్ప్రెడ్ అయిపోతుందండి. వైట్ లేకపోతే ఎల్లో మాత్రం అక్కడ ఉండిపోతుంది. ఇలా వేసేసుకుందాం. వేసేసి ఇది కూడా ఇట్లాగే వేసేసి కొంచెం మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా ఫ్రై అయితే మిరియాల పొడితో బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇలా 2 సైడ్లో కాల్చేసుకోవాలండి. బాగా కుక్ చేయాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ తీసేసి ఒక 5 మినిట్స్ పొయ్యి మీద పెట్టాలండి. కొంచెం మిరియాల పొడి 2 వైపులా వేసుకోవాలి. ఇలా చేసిస్తే విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయండి. విటమిన్ సి మనకి ఇలా చేయడం ఎక్కువ డీప్ ఫ్రై చేస్తలేం కాబట్టి విటమిన్ సి అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఇలా విటమిన్ కే ఏమో మనకి బ్లడ్ ఏమైనా దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ అనేది క్లాట్ కాగడానికి మనకు ఉపయోగపడుతుందండి. ఇలా చాలామంది బ్రోకలీ తినరు. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్